బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే మహాగారు. నమస్తే ఉషా. ఈ మధ్య కాలంలో ఇన్ఫర్టిలిటీ గల్లీకి ఒక సెంటర్ ఉందంటే ఆశ్చర్యపడనక్కర్లేదు. చాలామంది లేట్గా కన్సీవ్ అవుతున్నాం, లేదు అంటే 10 years అయిపోయింది, 5 years అయిపోయింది, 3 years అయిపోయింది, ఇంకా కన్సీవ్ అవ్వట్లేదు, ప్రెగ్నెన్సీ రావట్లేదు, వచ్చినా నిలబడట్లేదు, ఇలా రకరకాల సమస్యలు మనకు చెప్తూ ఉంటుంటారు. ఆ బేసిక్ ఒకవేళ మనం రూట్ తెలుసుకోవాలి అనుకుంటే ఇన్ఫర్టిలిటీ ఏదైతే ఉంటుందో అక్కడ దాకా వెళ్లకుండా, హాస్పిటల్ చుట్టూ తిరగకుండా బేసిక్ లెవెల్ మన ఫుడ్ త్రూ మనం ఏమైనా బాడీని ఫస్ట్ ప్రిపేర్ చేసుకునే అవకాశం ఉంటుంది అంటారా? టాబ్లెట్స్, మందులు ఇవన్నీ కాకుండా, హాస్పిటల్స్ కాకుండా మన ఫుడ్ త్రూ మనం కన్సీవ్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయంట? ఉషా, గల్లీ కోట్ ఉందని అంటున్నా. ఐవీఎఫ్లు చాలా ఎక్కువైపోయాయి మహాగారు. అంటే ఇది ఎవరినో ఇది చేయడానికి అని కాదు, బట్ ద థింగ్ అంటే అవేర్నెస్. ఫస్ట్ కన్సీవ్ అవ్వట్లేదు అని అంటే దానికి రూట్ కాజ్ తెలుసుకోవాలి. ఇన్ఫర్టిలిటీ ఏదైనా కూడా, ఐయుఐ ఆర్ ఐవీఎఫ్ ఏదైనా కూడా అఫోర్డబుల్ ఉన్న వాళ్ళు వెళ్తారు. ఈవెన్ కొంతమంది అయితే పిల్లలు కావాలనుకునే వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఏదైతే ఉందో, ఎట్లాస్ట్ మనకు బాగాలేనప్పుడు ఏదైతే మనీ సేవింగ్స్ పెట్టుకున్నామో ఆ దాన్ని కూడా తీసేసి బేబీ కోసమని పెడతారు. అవును. ఇప్పుడు అఫోర్డబుల్ ఉన్న వాళ్ళది అది, మిడిల్ క్లాస్ వాళ్ళది ఉన్నదంతా తీసేస్తారు. అసలు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎందుకు ఇలా జరుగుతుంది? సింపుల్గా ప్రతి విషయాన్ని మనం వచ్చేసరికి లైఫ్ స్టైలే మాట్లాడతాం. లైఫ్ స్టైల్ మాట్లాడేటప్పటికి ఆ లైఫ్ స్టైల్ కరెక్షన్స్ లేకుండా మనం అక్కడ వరకు పెళ్ళయింది, 3 years అయింది, 4 years అయింది, 8 years అయిపోయింది, 10 years అయిపోయింది, పిల్లలు లేరు అని అంటే జంప్ అంటే ఆప్షన్. వీ హ్యావ్ అన్ ఆప్షన్. ఆప్షన్ ఉండేటప్పుడు ఏం చేస్తాం? ఆప్షన్స్ ఎక్కువైపోతే ఏమైపోతాం ఉషా? చాయిసెస్ తీసేసుకుంటాం, బట్ కాన్సిక్వెన్సెస్ గురించి ఆలోచించాం. సో మనదే కదా బాడీ, ఇష్టం వచ్చినట్టు వాడచ్చు, గ్రాంటెడ్. సో దాన్ని తీసుకోవడానికి ముందు ఈరోజు ఎంతవరకు ఆలోచిస్తున్నాం? పిల్లలు లేరు, మనకు ఆప్షన్ ఉంది, కనేస్తాము, పిల్లలు వస్తారు, బట్ ఇట్స్ ఎ బాడీ. దాని గురించి మనం ఆలోచించట్లేదు. దానికి ఏం కావాలో మనం అది ఇవ్వకుండా దానికి ఇంకొక ఆప్షన్ తీసుకోవడం ఎంతవరకు రైట్? దాని రూట్ కాజ్ ఏంటి అసలు? నాకు ఇలా అవ్వకపోవడానికి ఇది కొంతమందిలో అయితే లో స్పర్మ్ కౌంట్, ఇప్పుడు బాగా వింటున్నాం అది, లేకపోతే ఎగ్ క్వాలిటీ బాగాలేదు, ఫెలోపియన్ ట్యూబ్యూల్స్ బ్లాక్ అయిపోయినాయి, పీసీఓడి ఉంది, థైరాయిడ్ ఉంది, వెయిట్ గెయిన్ ఎక్కువ ఉన్నాము, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది, ఇలాంటి చాలా చాలా పదాలు వాడుతున్నాం. ఇన్ని పదాలు వాడినా ఎట్ లాస్ట్కి వచ్చేది ఏంటి అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్లే ఇవన్నీ మనకు వచ్చినాయి. బై బర్త్ వీఆర్ నాట్ లైక్ దట్. అది ఆలోచించట్లేదు మనం. సో ఎప్పుడైనా ఐవీఎఫ్కి కానీ, లేకపోతే న్యాచురల్గా కన్సీవ్ అవ్వలేకపోతున్నాము, మేము ట్రై చేస్తున్నాము, ఒక 3 months, ఒక 6 months, ఒక 1 year, 3 year అంటే నీకు ఒక దెబ్బ తగిలింది తర్వాత నువ్వు ఒక యాంటీబయాటిక్ వేసి, ఒక క్రీమ్ రాసి, లేకపోతే దానికి ఎన్ని రకాలు నువ్వు 1000 రూపాయలు పెట్టి ఒక క్రీమ్ రాసినా కూడా దానికి ఒక హీలింగ్ టైం అంటూ ఒకటి ఉంటుంది. ఆ హీలింగ్ టైం ఇవ్వకుండా ఇప్పుడు నాకు దెబ్బ తగిలిన 5 నిమిషాలకే 10వ నిమిషానికి దాని మీద మచ్చగట్టేసి మళ్ళీ మామూలు స్కిన్లా అయిపోవాలంటే ఇంపాసిబుల్. బట్ మన బాడీ తత్వాన్ని బట్టి, మనకు మనిషికి ఇదొక స్ట్రెస్ని బట్టి, మనం తినే ఆహారాన్ని బట్టి, మనం తిరుగుతున్న వాతావరణాన్ని బట్టి అవన్నీ కంట్రోల్ చేసుకోని కానీ రాగలితే అప్పుడు మన బాడీకి టైం ఇచ్చాము, ఇన్ని ఆప్షన్స్ తీసుకున్నాము, మేము అన్నీ ట్రై చేసాము, బట్ మాకు వర్కౌట్ అవ్వలేదు అనే ఆప్షన్ అప్పుడు ఎస్, మీకు ఏదైతే ఆప్షన్ ఉందో అది తీసుకోవడం తప్పలేదు. బట్ ఇవేమీ చెక్ చేయకుండా, ఇవేమీ కరెక్ట్ చేయకుండా డైరెక్ట్గా వెళ్ళడం ఎంతవరకు రైట్? తీసుకునే ఫుడ్ ఇప్పుడు ఈ రోజుల్లో ఎందుకు ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ ఎక్కువైపోయినాయి, లేకపోతే మనకి ఎందుకు ఇన్ఫర్టిలిటీ సమస్య ఎక్కువైపోయింది అని అంటే, ఫస్ట్ మనకు కావాల్సింది ఎప్పుడు కూడా వెయిట్ సరిగ్గా ఉన్నామా లేదా, హెల్దీ ఆప్షన్స్ ఉన్నాయా లేవా. ఈవెన్ హెల్దీగా ఉన్నా కూడాను మనం ఎంతసేపు డైట్ గురించి మాట్లాడేటప్పుడు ప్రోటీన్స్, కార్బ్స్, ఫ్యాట్స్, బట్ మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీ ఎప్పుడైతే కరెక్ట్ చేయలేమో ఇట్ రిక్వైర్స్ ఇన్ ఎ ట్రేసెస్, చాలా మైన్యూట్ అమౌంట్లో కావాలి, కానీ దాని ఒక ఇంపాక్ట్ ఎంతవరకు పడుతుందంటే, చిన్న కనెక్షన్ పోతే మనకి ఇంట్లో లైటింగ్ అవును, సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ ఇన్సైడ్ అవర్ బాడీ మాట. అది గమనించకుండా బేసిక్ మనకు కావాల్సింది వైటమిన్ డి లెవెల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, బోత్ ఇన్ ఉమెన్ అండ్ మెన్. ఓకే, ఇప్పుడు లో స్పర్మ్ కౌంట్ ఉన్నా, అటు ఎగ్ క్వాలిటీ డెవలప్ అవ్వట్లేదు, ఫెలోపియన్ ట్యూబ్యూల్స్ బ్లాకేజ్ ఉంది, మీరు వెయిట్ కరెక్ట్గా ఉన్నారా? వెయిట్ కరెక్ట్గా ఉంటే మీరు హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకుంటున్నారా లేదా? ఫుడ్ వైజ్గా మాట్లాడేటప్పటికి వైటమిన్ డి లెవెల్స్ అండ్ బి, వైటమిన్ డి అండ్ బి ఆర్ బోత్ ఆర్ ఇంటర్లింక్డ్. సో వైటమిన్ డి బోన్ స్ట్రాంగ్ ఫార్మేషన్, నర్వ్ ఫార్మేషన్ ఇవన్నిటికీ ఎంత అవసరమో, అండ్ వైటమిన్ బి కూడా ఎంత అవసరం అంటే గట్ అబ్జార్ప్షన్కి, న్యూట్రియంట్ అబ్జార్ప్షన్కి, ఒక న్యూ సెల్ ఫార్మేషన్కి కూడా అంతే అవసరం. సో ఈ రెండు వైస్ వర్స ఇంటర్లింక్డ్. ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది మన టెస్టోస్టెరాను, ప్రొజెస్ట్రాను, ఈస్ట్రోజన్ ఇవన్నీ చెక్ చేసుకుంటారు, బట్ వైటమిన్ డి అండ్ బి ఎక్కడ చెక్ చేయరు.
ఇది మనం చెక్ చేసుకో. అండ్ అమ్మాయిల్లోకి వచ్చేసరికి ప్రొలాక్టిన్ లెవెల్స్ హై ఉంటున్నాయి ఇప్పుడు. చాలా మందికి ప్రొలాక్టిన్ లెవెల్స్ ఎందుకు వస్తున్నాయి? ఇవన్నీ ఏంటి? మనం ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాం? హార్మోన్స్. ది రిక్వైర్ ఇన్ ఎ మైనర్ అమౌంట్, బట్ వాటి ప్లేస్ ఎంత రోల్ ఉందో ఒక్కసారి గమనిద్దాం. వీటి వల్లే కదా మనం ఈరోజు ఫేస్ చేస్తున్నాం ఈ ఇష్యూ. బట్ ఇవి కరెక్ట్ చేయకుండా మనం అక్కడికి వెళ్ళిపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు? హార్మోన్స్ బూస్టప్ చేస్తున్నారు. ఈస్ట్రోజన్ డామినెన్స్ని అణిచి నొక్కడానికి మనకి ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. అంటే బాడీ అక్కడ సఫర్ అవుతుంది ఎవరు? తెలియకుండా మనకు మనం శిక్ష వేసుకుంటున్నాము. బట్ దీని ఇంపాక్ట్ ఎప్పుడు కనబడుతుంది అంటే ఆఫ్టర్ 40s 45s. ఓవేరియన్ క్యాన్సర్స్, ఎండ్రోమెట్రియోసిస్, ఇరెగ్యులర్ పీరియడ్స్, ఓవర్ బ్లీడింగ్. అంటే శరీర తత్వానికి అందరికీ వస్తుందంటే చెప్పలేము. అది ఒక శరీర తత్వం, ఒక్కొక్కరిది ఒక్కొక్క మెటబాలిజం. సో ఇవి కరెక్ట్ చేయకుండా ఫుడ్ వైజ్లో మైనర్ ఎలిమెంట్స్ ఇవి ఏవైతే ఇవి రిక్వైర్స్ ఇన్ మైన్యూట్, ఎంతంటే మిల్లీగ్రామ్స్లో కావాలి, బట్ ఇట్ ప్లేస్ ఎ వెరీ క్రూషియల్ రోల్. ఇవి చెక్ చేసుకొని మనము మన హెల్త్ లైఫ్ స్టైల్ని కరెక్ట్ చేసుకుంటున్నామా లేదా? వైటమిన్ డి అండ్ వైటమిన్ B12 ఇవి ఎలా దొరుకుతాయి? ఫుడ్స్లోనే దొరుకుతాయి. ఇట్స్ రిక్వైర్స్ టెస్ట్ చేసుకుంటే. అండ్ ఇంకా మేజర్గా నేను చెప్పాల్సిన పాయింట్ ఇక్కడ ఏంటంటే D3 కానీ డి కానీ B12 కానీ ఈ డెఫిషియన్సీ ఉండేటప్పుడు ఇష్టాసారంగా బయట వెళ్ళి సప్లిమెంట్స్ తీసుకోవద్దు. ఓవర్ టాక్సిసిటీ అయితే మళ్ళీ అది ఇంకా ప్రమాదము. మీకు ఒక ఫీవర్ వచ్చినా, ఒక జలుబు వచ్చినా ఒక మాత్ర ఇస్తే తగ్గుతుంది, కానీ ఆ టాక్సిసిటీ లెవెల్స్ కానీ ఎప్పుడైతే వైటమిన్స్ మినరల్స్కి వచ్చేసే టాక్సిసిటీ ఎలా ఉంటుందంటే దాని ఇంపాక్ట్ ఎక్కడైనా కొడుతుంది, చెప్పలేం మనం. సో దాని అమౌంట్ మనకి ఎంత ఉంది, ఎంత రిక్వైర్మెంట్ ఉంది, ప్రిస్క్రైబ్డ్ డాక్టర్ దగ్గర నుంచో డయటీషియన్స్ దగ్గర నుంచో తీసుకోండి. మీకు ఎంత అమౌంట్, అది కూడా దాని యూసేజ్ ఎన్ని మంత్స్, ఇష్టం వచ్చినట్టు ఏదో పిల్స్ తీసుకున్నట్టు తీసుకోవడానికి కాదు. ఇన్ని మంత్స్ ఈ రిక్వైర్మెంట్ ఉంది అని అంటే మనం ఒకసారి దాని టార్గెట్ రీచ్ అయినాక అక్కడ స్టాప్ చేసేయాలి. ఓకే. సో ఇది ఎగ్ క్వాలిటీ డెవలప్ అవ్వట్లేదు. తీసుకునే ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తుంది, మనం తీసుకునే ఫుడ్లో నుంచి కరెక్ట్గా తీసుకుంటున్నామా లేదా, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకుంటాం. ఇది చిన్న కింద తరగతి కుటుంబం దగ్గర నుంచి మధ్య తరగతి కుటుంబం వరకు అందరూ ఫాలో అవ్వగలరు ఉషావి. ఎందుకంటే మనం తినే తిండి, ఇప్పుడు పిల్లలు పుడుతున్నారంటే ఏం చేస్తారు ఫస్ట్ నుంచి? ఇప్పుడు వీఆర్ ప్లానింగ్ ఫర్ ఏ బేబీ అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఏమిస్తారు? ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ ఇస్తారు. ఫోలిక్ యాసిడ్ ఎందుకు? యూఆర్ ప్రిపేరింగ్ యువర్ ఊంబ్, ఏదైతే ఉందో యూట్రస్ని ప్రిపేర్ చేస్తున్నాను, నీకు ఫిజికల్ బాడీని ప్రిపేర్ చేస్తున్నావు. బట్ అలాగే ఇవి కానీ సెట్ రైట్ చేసుకొని మన లైఫ్ స్టైల్. అండ్ అనదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వచ్చేసి స్ట్రెస్. ఇది ఖచ్చితంగా మాట్లాడతాను నేను, ఎందుకంటే పెళ్ళయి 6 నెలలు అవ్వదో ఇంకెప్పుడు అని స్ట్రెస్ అమ్మాయికి అబ్బాయికి ఇస్తుంటే దేర్ ఇన్ ఎ పెయిన్. ఓవరాల్గా ఓపెన్గా మాట్లాడుతున్నాను ఇక్కడ. వెన్ దే ఆర్ గోయింగ్ ఫర్ ఇంటిమసీ ఆల్సో దే ఆర్ ఇన్ ఎ స్ట్రెస్. దిస్ ఈస్ ద టైమ్, దిస్ ఈస్ ద డేట్, వీ నీడ్ టు ఇంటర్కోర్స్, వీ విల్ గెట్ ఎ బేబీ. ఇదే మైండ్ సెట్తో ఉండేటప్పుడు, వాళ్ళు కలిసేటప్పుడు ఇదే మానసిక స్థితి ఉంటే అది ఖచ్చితంగా స్ట్రెస్లో జరిగేవి ఎప్పుడు కూడా వర్కౌట్ అవ్వవు. దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్. ఈ రీజన్ అందరూ వదిలేస్తారు. ఇది ఓపెన్గా మాట్లాడడానికి కొంచెం సిగ్గు అనిపించవచ్చు, కానీ ఈరోజు ఓపెన్గా మాట్లాడాలి ఈ విషయం. ఈ మంత్ ఇది, ఈ డేట్, ఈ టైంలో కలిస్తే ఆ బేబీ వచ్చేస్తుంది. ఇలాగే ఉంది బయట. సో ఆ స్ట్రెస్తో తీసుకునేటప్పుడు ఆబ్వియస్లీ ఇట్స్ అన్ ఎసిడిక్ హార్మోన్స్ అన్నీ ఇంబ్యాలెన్స్ అవుతాయి అక్కడ. బట్ ఇది ఎవరు గమనించరు ఎందుకు? ఇవి కరెక్ట్ చేసుకోకుండా మనము వెళ్ళడం ఎంతవరకు రైట్? మన స్ట్రెస్ని మనం తీయకుండా ఉంటుంది. అందరికీ స్ట్రెస్ ఉంది, స్ట్రెస్ లేనిది లేదు, మనం ఉన్నదే స్ట్రెస్తోని. బట్ ఆ స్ట్రెస్లో నుంచి బతకడం మనం నేర్చుకోవాలి. జనరేషన్ మారుతుంది, లేకపోతే టెక్నాలజీ మారుతుందంటే వీ నీడ్ టు సర్వైవ్ విత్ దెమ్, విత్ ఇట్. వాటితో సర్వైవ్ అవ్వాలంటే మనకి చాలా అన్నీ అడ్వాన్స్ అయిపోయినాయి. బట్ వాటిని తీయడం నేర్చుకోగలగాలంటే హెల్దీ పీస్ఫుల్ లైఫ్ స్టైల్ ఎక్కడ కావాలంటే మనకు మనం అలవర్చుకున్నప్పుడు. మీరు అన్నట్టుగానే హెల్దీ పీస్ఫుల్ లైఫ్ స్టైల్ కావాలి అనుకున్నా, డైట్ని మార్చుకోవాలి అనుకున్నా, మీరు చెప్తుంటే మహాగారు నాకు చాలామంది అంటే సర్కిల్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, 4 years అయిపోయింది, వెయిట్ చేస్తున్నాం, కన్సీవ్ అవ్వట్లేదు, ట్యాబ్లెట్స్ వాడుతున్నాం, లేదు అంటే రకరకాల హాస్పిటల్స్ తిరిగాం, ఇలా చెప్తూ ఉంటుంటారు. వాళ్ళ పెయిన్ అసలు మనం వర్ణించలేనిది. వాళ్ళకి ఇవన్నీతో పాటు యాడ్ ఆన్ ఏంటంటే అందరు అడిగే అది ఆ మాట స్ట్రెస్. సో ఇలా ఎవరైతే ఉంటూ ఉంటారో గర్భం అంటే నార్మల్గా రావాలి మాకు, మేము ఏ ట్యాబ్లెట్స్ యూస్ చేయకుండా, మేము తీసుకునే ఫుడ్ కావచ్చు, మా లైఫ్ స్టైల్ త్రూ కావచ్చు, మేము జనరల్గా గర్భం దాల్చాలనుకుంటున్నాము అనుకునే వాళ్ళందరికీ కూడా పర్సనల్ అపాయింట్మెంట్ కావచ్చు, లేదంటే ఒకసారి మీ దగ్గర కన్సల్టేషన్ కావచ్చు, ఏ విధంగా ఉంటుంది, మీరు తీసుకునే అవకాశం ఉంటుందా? అసలు ఎవరైనా 4-5 years అయిపోయింది, మేము వెయిట్ చేస్తున్నాం, ప్రాబ్లం ఏంటో అర్థం కావట్లేదు అనుకునే వాళ్ళకి మీరు ఏ విధంగా హెల్ప్ అవుతారు? కింద స్క్రోల్ అవుతున్న నంబర్ వాట్సాప్ కాంటాక్ట్ చేయడం వల్ల
ఏదర్ వాళ్ళ ప్రాబ్లం ఏంటి, పీసీఓడితో ఉండొచ్చా, పీసీఓఎస్ థైరాయిడ్ ఇష్యూవా, లేకపోతే వాళ్ళకి ఏమైనా జనరేషన్ టు జనరేషన్స్ నుంచి క్యారీ అవుతుందా, ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఇంకోటి చెప్పదలుచుకుంది ఏంటంటే ఉషా, ఇది ఎగైనెస్ట్ మెడిసిన్ కాదు. ఓకే, మీరు మెడిసిన్ యూజ్ చేస్తూ కూడా బట్ ఇవి కరెక్ట్ చేసుకోండి అని చెప్తున్నా. మీకు ఎక్కడ డెఫిషియన్సీ ఉందో దాన్ని బట్టి లైఫ్ స్టైల్లో ఇటువంటి ఈవెన్ స్ట్రెస్ అంటున్నారు, ఈవెన్ ఎమోషనల్ క్యారేజ్ ఎక్కువ ఉంటుంది. వీటిల్లో ఏంటంటే ఎంతసేపు డైట్ అండ్ ఫుడ్, బాడీ అండ్ మైండ్ బోత్ ఆర్ ఇంటర్లింక్డ్. మనం ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాం. బట్ ఈ స్ట్రెస్ని తీయగలిగేది రెండు ప్యారలల్గా, బాడీ మైండ్ వీటితో వర్క్ చేస్తూ వాటిని ఎలా తీయాలి, స్ట్రెస్ మేనేజ్మెంట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఏ విధంగా చేసుకోవచ్చు, డైట్ మోడిఫికేషన్స్ ఏ విధంగా చేసుకోవచ్చు అన్నది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఉషా. అండ్ ఇట్ ఈస్ నాట్ అగైనెస్ట్ ద మెడిసిన్. థ్యాంక్ యూ సో మచ్ మహాగారు. ప్రతి భార్యాభర్తలు కూడా ఈ వీడియో 1కి 10 సార్లు చూడాలి, అర్థం చేసుకోవాలి, వాళ్ళ లైఫ్ని వాళ్ళు రీక్రియేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. వండర్ఫుల్ సబ్జెక్ట్ అండి, నిజంగా ఎక్కడో టచ్ చేశారు, నాకు బాగా అనిపించింది. చాలామందికి పెయిన్ ఉంది, బట్ చెప్పుకోవడం కష్టంగా మారుతూ ఉంటుంది. ఏదైతే ఎంజాయ్ చేయాల్సిన మూమెంట్ ఉంటుందో దాన్ని కూడా ఒక బర్డెన్ లాగా, ఒక స్ట్రెస్ లాగా తీసుకొని ఒక పర్పస్ కోసం అని దానికోసం వెళ్తూ ఉన్నప్పుడు తెలియకుండానే అది హారబుల్గా ఉంటుంది. అలాగే అది వాళ్ళకి మాత్రమే తెలుస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ మహాగారు, థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత ఖచ్చితంగా వైఫ్ అండ్ హస్బెండ్ అయితే 1కి 10 సార్లు ఈ ఎపిసోడ్ చూడండి. ప్రెగ్నెన్సీకి సంబంధించి ఏ చిన్న ఇష్యూ మీకున్నా ఖచ్చితంగా మహాగారు డైట్ త్రూ కావచ్చు, లేదు అంటే కౌన్సిలింగ్ త్రూ కావచ్చు, హీల్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో మీరు మెడిసిన్ వాడుతూనే కూడా వీటిని మీరు మెయింటైన్ చేయొచ్చు. లైఫ్ స్టైల్ని మార్చుకోవడానికి మీకు ఏ చిన్న స్కోప్ ఉన్నా ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకోండి. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మహాగారి టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.